ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ నాయకులకు మేడ్చల్ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దయానంద్ యాదవ్ పిలుపునిచ్చారు. గురువారం ఉమ్మడి మేడ్చల్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయాలని తెలిపారు. అదేవిధంగా ఈ నెల 14వ తేదీన సమీర్పేట్ మండలం అలియాబాద్ చౌరస్తాలోని సీఎంఆర్ కన్వెన్షన్ లో జరిగే మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సమావేశానికి మేడ్చల్ మండలం నుంచి పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానందున ప్రతి ఒక్కరూ పాల్గొనేలా ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దయానంద్ యాదవ్, మాజీ అధ్యక్షులు శ్రీనివాసరాజు, ప్రధాన కార్యదర్శి సుదర్శన్, మేడ్చల్ మండల బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు హరత్ రెడ్డి, మేడ్చల్ మండల మాజీ వైస్ ఎంపీపీ వెంకటేశం, మాజీ సర్పంచులు మద్దల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మరి పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు అవుతుంది కాబట్టి మరి వరంగల్లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని మా శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఒక్క పిలుపు మేరకే నియోజకవర్గ మీటింగ్ పెడితే 10,000 మంది కార్యకర్తలే మరి తయారుగా ఈ మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్నారు. మరి ఈ ప్రభుత్వం చేస్తున్న పనులను చూసి ప్రజలందరూ కూడా ఎక్కడ పోయినా, ఏ గల్లీలో పోయినా, ఏ గ్రామంలో పోయినా మన ప్రభుత్వమే మంచిగా ఉండే, కేసీఆరే కావాలి, సారే రావాలని ప్రజలందరూ కూడా మరి ఎంతో బాధతోటి వాళ్ళు నడువు వరంగల్ మీటింగు మనకు బండ్లు లేకున్నా, లారీలు లేకున్నా, కారులు లేకున్నా ఎట్లా పడితే అట్లా ఆ సభను 1,00,000 మంది కాదన్నా మండలం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. కూడా తరలించే బాధ్యత మన పైన ఉంది. ఎందుకంటే మన గవర్నమెంట్ లేకున్నా కూడా ఈరోజు మన నియోజకవర్గంలో మన మాజీ మంత్రి మన మల్లారెడ్డి గారు కార్యకర్తకు ఏ ఆపద రాకుండా అనునిత్యం వెంటుంటూ ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలుచుకుంటూ ఆయన కన్న బిడ్డల్లా కాపాడుకున్నటువంటి నాయకుడు మన శాసనసభ్యులు మల్లారెడ్డి గారు. అది పెద్దలు అధ్యక్షులు దయానంద్ యాదవ్ గారు. ఖచ్చితంగా మనం ఇక్కడ నుండి కింది స్థాయి నుండి ఇక్కడ ఎమ్మెల్యే స్థాయి వరకు కానీ ఇక్కడ పై స్థాయి వరకు కూడా ఖచ్చితంగా మనం ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసి ఒక ఛానల్ లాగా పెట్టేసి ఒక కమిటీ లాగా వేసి ఎవరికి ఏదైనా కానీ తప్పకుండా ఆదుకునేటటువంటి బాధ్యత మనందరి పైన ఉన్నది కాబట్టి ఈకేం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు 27వ తారీఖు నాడు జరిగేటువంటి మీటింగ్కు ఏ గ్రామంలో ఎంతమంది వస్తారు, ఏ మున్సిపల్లో ఎంతమంది వస్తారు అనేది ఒక ఫ్రీ చేసి 10,000 మంది ఉన్నారు కాబట్టి పెద్దలు అదేవిధంగా మనం చేసినట్టే గ్రామ శాఖ అధ్యక్షులకు, మున్సిపల్ వార్డు అధ్యక్షులకు, ముఖ్య నాయకులకు అందరూ కూడా పేరున శిరస్సు వంచి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మనం ఈరోజు కూడా తరలించే బాధ్యత మన పైన ఉంది. ఎందుకంటే మన గవర్నమెంట్ లేకున్నా కూడా ఈరోజు మన నియోజకవర్గంలో మన మాజీ మంత్రి మన మల్లారెడ్డి గారు కార్యకర్తకు ఏ ఆపద రాకుండా అనునిత్యం వెంటుంటూ ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలుచుకుంటూ ఆయన